మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవి ఆశించిన నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనే మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవి ఆశించిన నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించిన సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలోనే మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు మల్రెడ్డి రంగారెడ్డి. సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా ప్రకటన చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్పందన ఈ రోజు మంత్రివర్గ విస్తరణ సంబంధించినటువంటి జరిగిన నేపథ్యంలో ఈ రోజు ముగ్గురికి అవకాశం కల్పించారు. ఇప్పటికీ ముఖ్యమంత్రితో సహా 14 మంది చేరారు. అంటే ఇంకొక ముగ్గురికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇద్దరికి కూడా అవకాశం కల్పించారు. ఒకరి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో పాటు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇచ్చారు. అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ రోజు మంత్రివర్గ విస్తరణ జరిగినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రకంగా కూడా ఈక్వేషన్ చూశారు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి రాలేదు, వెలమ సామాజిక వర్గానికి అనుకున్నారు, రాని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన విజయశాంతి కూడా ఎక్స్పెక్ట్ చేసింది. విజయశాంతి కూడా మధ్యవర్గ విస్తరణలో చోటు లభించలేదు. ఇట్లా ముఖ్యంగా ఇట్లున్నటువంటి పరిస్థితుల్లో మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ ప్రజలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నాకు అవకాశం రావట్లేదని కూడా ఆయన లాస్ట్ టైం మంత్రివర్గ విస్తరణ టైంలో కూడా ఆయన లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థకి సంబంధించిన సందర్భంలో కూడా ఇప్పుడు ముగ్గురికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వివేక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదే సమయంలో ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని కూడా యాడ్ చేశారు. అలాంటిది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని, సిటీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, ఏకైక ఎమ్మెల్యేను సీనియర్ అయినా నాకెందుకు ఇవ్వట్లేదని కూడా మల్రెడ్డి రంగారెడ్డి కాస్త అలక పోయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో ఆయనే రాజీనామా చేస్తారా, లేదంటే మంత్రివర్గంలో చోటు మరోసారి, ఎందుకంటే 3 వేకెన్సీలు ఉన్న నేపథ్యంలో తర్వాత లాబింగ్ కోసం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇబ్రహీంపట్నం నుంచి గెలిచారు. దాని తర్వాత నుంచి ఎక్కడ కూడా హైదరాబాద్ నుంచి కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే, ఎంఐఎం పార్టీకి మాత్రమే అవకాశం ఉంది హైదరాబాద్ లో. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు గెలవలేదు. ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి ఆయనకు అవకాశం వస్తుందని గంపెడ ఆశ పెట్టుకున్నారు. ఫస్ట్ టైం మనం చూసాం లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాదాపు 18 ఏళ్ళు అవుతుంది. మొదటిసారి విస్తరణ చేసినప్పుడు అవకాశం రాలేదు, ఈసారి రాలేదు. కనుక నెక్స్ట్ సారి అయినా అవకాశం రావాలన్నటువంటి దాంతోనే వ్యూహాత్మకంగా ఈ రోజు ఆయన అలకపోయినాడని చూడాల్సింది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో పాటు జాతీయ నేతలు కూడా, కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి ఆయన మరి మెట్టు దిగుతాడా, లేదంటే నిజంగానే రాజీనామా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తాడా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. స్పందన అంటే నరేందర్, ఇప్పుడు పార్టీలో సీనియర్లుండగా కొత్త వారికి పదవులేంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా, మరి వాళ్ళను ఎలా బుజ్జగించే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గడ్డ వివేక్ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ఒక ఛానల్ కి అధినేతగా ఉన్నారు. మాల సామాజిక వర్గంలో ఒక ధనికుడుగా ఉన్నారన్న ఒక ప్రచారం ఉంటుంది. బట్ ఆయనకు అవకాశం కల్పించడం, అదే సమయంలో ఇప్పుడు మనం చూసాం అడ్డూరు లక్ష్మణ్, ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన కూడా మొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా వాకిడి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన మహబూబ్ నగర్ సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించారు. సీనియర్ అయినట్టే నాకెందుకు అవకాశం కల్పించట్లేదు అనేది ఆయనది. ఆయనే అలగడంలో కొంత న్యాయం ఉందిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధిష్టానం
ఈ సోషల్ ఈక్వేషన్స్ లో అందరికీ అవకాశం కల్పించడం అనేది సాధ్యం కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం 119లో కేవలం 17 మంది మాత్రమే మంత్రులుగా అవకాశం ఉంటుంది. కనుక ఈ 17 మందిలో ఇప్పటికే 14 ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. మరో 3 వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఒక మహిళకి ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఒక వెలుమ లేదా అంటే ఇంకా ఇక అవసరం మరో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి నిజామాబాద్ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు. సుదర్శన్ రెడ్డి చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. చాలా గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బట్ దాని తర్వాత వేరే ఇంకొక విజయరామారావు ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఆయన కూడా రాలేదు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన కూడా రాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాళ్ళ అన్న ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. తమ్ముడు కూడా ఆయన సీనియర్ గా చెప్పుకున్నాడు కాబట్టి ఆయన కూడా అవకాశం కోసం చూశారు. ఆయన కూడా కొంత అరకపోయినట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఏం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మీడియాతో? నరేందర్ స్పష్టంగా ఇప్పటికే మనకు ఫోన్ లో చెప్పాడు. బట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం రాజీనామాను చేసే అవకాశం ఉంది అన్నట్టు చర్చ జరుగుతుంది. బట్ ఇప్పటికే మనం చూసాం మధ్యాహ్నం నుంచి కూడా 12 గంటల నుంచే రెడ్డి గాని అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా బుజ్జగిస్తున్నారు. నీకు అవసరమైతే చీఫ్ విప్ కానీ లేదంటే వేరే రకమైనటువంటి పదవులు ఇస్తాము అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో బట్ లేదంటే రేపు వచ్చే మంత్రివర్గ విస్తరణ కూడా మనం 1-2 నెలలు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఇంకా 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి కనుక అప్పుడు అవకాశం కల్పిస్తామని చెప్తారా? ఇప్పటికైతే ఆయనతో కొంతమంది మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ హామీ ఏమైనా స్పష్టంగా వస్తే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. బట్ ఒకవేళ హామీ ఇవ్వకపోతే మాత్రం బట్ ఆయన తన రాజీనామాని ప్రయోగించే అవకాశం కూడా లేకపోలేదు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.